హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆదిత్య అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేయించుకొని ఆనందిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న సునంద ఆదిత్య చెంప పలగొట్టి ఆనంది ప్రాణాలని కాపాడుకునేలా చేసిన సునంద. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక జీవన అయితే ఫైల్స్ పేపర్ కోసం ఇక దాంట్లో ఏది ఉందో చూడాలి అని ఇక ఆనందిని ఇరికించాలి, ఆనందిని బాధ పెట్టేలా చేయాలి అని అనుకున్న జీవన అయితే ఆనంది రూమ్లో ఫైల్ కోసం ఎక్కడ పెట్టిందా అని వెతుకుతూ ఉంటుంది. ఇక అన్నీ వెతుకుతున్న సమయంలో ఇక అక్కడే ఉన్న కబోర్డ్లో ఒక పేపర్ కనిపిస్తుంది. ఇక ఆ పేపర్ తీసి ఇదేం పేపర్ అని ఇక అది తీసి చదువుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక అందులో ఆనంది సంవత్సరం వరకే ఆదిత్యతో కలిసి ఉన్నట్లు, ఇక సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయేటట్లు ఉన్న అగ్రిమెంట్ పేపర్పై ఆనంది సంతకం చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవన అయితే. ఇదేంటి, వీళ్ళిద్దరి పెళ్ళి అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేసుకొని ఆదిత్య బావగారు ఆనందిని పెళ్లి చేసుకున్నారా? ఆనంది అంటే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారా? అంటే ఆదిత్య బావగారికి ఆనంది అంటే ఇష్టం లేదు, ఎప్పటికైనా తను విడిపోవలసిందే. అయితే ఆనందికి విషయం తెలిసి కూడా తనలో తానే బాధపడుతుంది, కానీ ఇంట్లో ఎవరికి చెప్పడం లేదు, ఇంట్లో ఎవరికి తెలీదు. ఇక ఆనందిని ఇక ఎవరికి ఇలా బాధ పెడుతున్న విషయం ఎవరికి తెలియదు కదా. ఇక ఆనంది ఇంకా కుమిలిపోయేలా చేయాలి అని జీవన అనుకొని హాల్లోకి అయితే వస్తుంది. అప్పుడే ఇక అత్తయ్య గారు మామయ్య గారు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శశికాంత్, సునంద, ఇక చైతన్య, ఆనంది, ఆదిత్య అందరూ అక్కడికైతే వస్తారు. అప్పుడే ఇక సునంద అయితే, ఏంటి జీవన, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక అత్తయ్య గారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి ఆ విషయం అని అనగానే ఇక ఆదిత్య బావగారు ఆనంది ఇద్దరు మన మధ్య ఒక రహస్యాన్ని దాచిపెట్టారు అని అనగానే సునంద, శశికాంత్, చైతన్య, ఆదిత్య, ఆనంది షాక్ అయిపోతారు. అప్పుడే ఆనంది, ఏంటి జీవన, మేము అత్తయ్య గారి ముందు ఒక నిజాన్ని దాచిపెట్టడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని ఆనంది అంటూ ఉంటుంది. అవును కుట్టి, నువ్వు మా దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టావు, మాకు తెలియకుండా దాచిపెట్టావు అని అంటూ ఉంటుంది ఇక సునందతో అయితే జీవన. అప్పుడే ఇక ఏంటి జీవన, అసలు నిజం చెప్పు అని అరుస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, అవునత్తయ్య గారు, ఆదిత్య బావగారు ఆనంది ఇద్దరు సంతోషంగా పెళ్లి చేసుకోలేదు. వాళ్ళిద్దరూ ఇక సంవత్సరం అగ్రిమెంట్ పేపర్లో సంతకం పెట్టుకొని ఇక అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరమే ఆనంది ఆదిత్య బావగారితో కలిసి ఉండాలని ఒప్పందానికి దిగి ఈ పెళ్లి చేసుకుంది ఆనంది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. చైతన్య, ఆనంది, ఆదిత్య, ఇక సునంద, శశికాంత్ అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ పేపర్ తనకెలా దొరికింది అని ఇక ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా దాచిపెట్టాలని చూడక్కుట్టి, నేను అంతా తెలుసుకున్నాను. ఈ పేపర్లో ఇక మీరు సైన్ చేసింది కూడా నేను చూశాను. ఇక నన్ను ఆదిత్య బావగారిని పెళ్లి చేసుకున్న రహస్యం నేను తెలుసుకున్నాను. ఇంకా అత్తయ్య గారి ముందు, మామయ్య గారి ముందు ఈ నిజాన్ని దాచిపెట్టాలని చూడకు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే సునంద, ఏంటానంది, జీవన చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే, ఏంట్రా నువ్వైనా మాట్లాడవేంటి అని అరుస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, అవునమ్మా, నీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాను. నేను ఆనందిపై ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. ఆ రోజు పరిస్థితి అలా ఉంది, నిన్ను బాధ పట్టకూడదని ఇలా చేశాను. కానీ నేను ఆనందితో ఒక ఒప్పందానికి దిగే పెళ్లి చేసుకున్నాను. సంవత్సరం మాత్రమే తను నాతో కలిసిండి, సంవత్సరం తర్వాత నా నుండి విడిపోవడానికి ఒప్పుకునేలా ఇక తన దాని మీద సంతకం చేశాకే నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఇక
ఇక శశికాంత్, సునంద, చైతన్య షాక్ అయిపోతారు. ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? వదిన గురించి తెలిసే మాట్లాడుతున్నావా? వదిన ఎంత గొప్పదో నీకు తెలుసు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆనంది వదినని నువ్వు వదిలేయడం మంచిది కాదన్నయ్య అని చైతన్య అంటూ ఉంటాడు. లేదురా, నేను అనుకున్నది ఇక జరుగుతుంది. ఇక నాకు ఆనంది సంవత్సరం మాత్రమే కలిసి ఉంటానని చెప్పాను. నాకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉండవచ్చు. ఆనంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద, నోర్ముయిరా, ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటుంది. లేదమ్మా, అన్ని విషయాల్లో నీ గురించి నువ్వు చెప్పినట్లే విన్నాను. నువ్వు ప్రతిసారి ఏది చెప్పినా విన్నాను. కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో మాత్రం తలదూర్చొద్దమ్మా. నేను ఆనంది తీసుకున్న ఒప్పందం నాకు రైటే అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక మళ్ళీ ఇక ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకండి. ఇక మేమిద్దరం ఓకే అన్నాకే కదా పెళ్లి చేసుకున్నాం. మాకు ఆ విషయం తెలుసు. ఇక ఎవరు సైలెంట్గా ఉండిపోండి. ఇక సమయం వచ్చిన రోజు ఆనంది వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉంటుంది. ఇక మా మనసులు మార్చాలనో ఏదో ఒక ప్రయత్నం మాత్రం చేయకండి అని ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాలా కోపంతో. ఇక ఆనంది కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే శశికాంత్, ఏంటి సునంద, ఇలా జరగడం ఏంటి? ఆదిత్య ఆనందిని అగ్రిమెంట్తో పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు. ఏమో, నాకు ఆనందిని చూస్తే చాలా బాధగా ఉంది. మన కుటుంబం కోసం ఆనంది ఎంత చేసిందో, అయినా ఆదిత్య ఎంత చెప్పినా వినడం లేదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే చైతన్య, లేదమ్మా, నువ్వే చేయగలవు. అన్నయ్య మనసు మార్చాలంటే నువ్వే మార్చగలవు. ఈరోజు అన్నయ్య మారిపోవాలంటే నువ్వే చేయగలవు. అన్నయ్య నీ మాట తప్ప ఎవరి మాట వినడు. అంటే నువ్వు చెప్తేనే వింటాడు. వదిన విషయంలో నువ్వే చెప్పాలి అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, నేను చెప్పిన వినే పరిస్థితిలో లేడు. ఇప్పుడు చేశారు కదా, నన్ను వదిలేసి నాతో మాట్లాడకండి అని వెళ్ళిపోయాడు అని ఇక సునంద అంటూ ఉంటుంది. ఇక ఏం చేయాలో ఆలోచించాలి. ఎలాగైనా వదినతో అన్నయ్య కలిసి ఉండేలా చేయాలి అని చైతన్య అంటూ ఉంటాడు. ఇక సునంద కూడా అదే ప్లాన్ల మీద ఉంటుంది. ఇక ఆనంది మాత్రం రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే ఇక ఆదిత్య కూడా, ఇక ఆనంది విషయంలో నేను తప్పు చేస్తున్నానా? లేదు, నేను రైటే చేస్తున్నాను. అంటే ఆనందికి చెప్పకుండా ఇలా చేసుకోవడం తప్పు. కానీ ఆనందికి చెప్పే కదా ఇదంతా చేశాను. కాబట్టి ఇక నేను చేయడంలో ఏమీ తప్పు లేదు అని ఇక ఆదిత్య అనుకుంటాడు. ఇక ఆదిత్య నిద్రపోగానే ఇక అది గమనించిన ఆనంది, నేను ఇక్కడే ఉంటే ఇవే గొడవలు అవుతుంటాయి. అటు పక్క ఇక ఈ అగ్రిమెంట్ గురించి అమ్మా నాయనలకు తెలిస్తే చాలా బాధపడతారు. లేదు, నేను ఇక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటుంది ఆనంది అయితే. ఇక ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంది అందరూ పడుకున్న సమయం చూసి. ఇక వెళ్తూ ఇక దారిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా నేను ఎవరికైనా కనిపిస్తే మళ్ళీ ఇక నన్ను తీసుకువెళ్తారు. ఖచ్చితంగా నా గురించి నిజం తెలుస్తుంది అమ్మా నాయనలకి. ఇక వాళ్ళు ఇక ఈ నిజాన్ని భరించలేరు. కాబట్టి నా ప్రాణాలు తీసుకొని ఆదిత్య గారిని సంతోషంగా ఉండేలా చేయాలి. ఆదిత్య గారు ఎవరినో అమ్మాయిని ప్రేమించారని చెప్పారు. ఆ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఇక ఆనంది అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చోట కూర్చుంటుంది కదా. ఇక తను ఒక చోట కూర్చొని ఇక పాయిజన్ బాటిల్ తీసుకొని, ఇక నేను చనిపోవడానికైనా సిద్ధమే ఆదిత్య గారు. మీ వల్ల నా వల్ల మీరు బాధపడకూడదు. ఇక మీ అమ్మా నాన్నలతో నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు ఎదురుపడాలి. నువ్వు తనతో సంతోషంగా బ్రతకాలి. ఇదే నేను కోరుకునేది. ఇక నేను మీతో ఉంటే ఇక ఎప్పటికైనా విడిపోవలసిందే. ఈ విషయం మా అమ్మా నాయనలకు తెలిసే వాళ్ళు భరించలేరు. అందుకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని ఆనంది అయితే ఒక చెట్టు కింద కూర్చొని ఇక పాయిజన్ అయితే తాగేసి అక్కడే కుప్పగూలిపోతుంది. ఇక ఆనంది అక్కడే పడిపోవడంతో ఇక ఆదిత్య వాళ్ళైతే ఉదయాన్నే లేచి ఇక ఆనంది కాఫీ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది రూమ్లో ఎటు చూసినా కనిపించదు. అప్పుడే ఇక ఆదిత్య హాల్లోకి వచ్చి అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే
అప్పుడే సునంద, ఇక శశికాంత్, చైతన్య, జీవన అందరూ అక్కడికి వస్తారు. ఏంటి అసలు ఆనంది కనిపించడం లేదేంటి, కాఫీ కాఫీ అని ఎన్నిసార్లు పిలిచినా కనిపించడం లేదేంటి, కాఫీ తేవడం లేదేంటి, ఆనంది ఎక్కడుంది అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఆనంది గురించి మమ్మల్ని అడుగుతావేంట్రా, నీ రూమ్లోనే కదా ఆనంది ఉండేది, నీకు కనిపించలేదా అని సునంద అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను ఆ రూమ్ మొత్తం వెతికాను, ఆనంది కనిపించడం లేదు, ఉదయమే కదా కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళిందేమో అనుకున్నాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అందరూ తలా ఒకవైపు ఇక వెతుకుతూ ఉంటారు. అప్పుడే అందరూ అంత అటు ఇటు వెతకగానే ఇక హాల్లోకి వచ్చి ఇక్కడ ఎవరు కనిపించలేదు, అసలు ఆనంది ఎక్కడికి పోయింది, ఇక్కడ ఎక్కడా లేదు, ఎక్కడికి వెళ్ళుండొచ్చు, ఇదంతా ఆదిత్య వల్లే అని సునంద అనుకొని వెంటనే హాల్లోకి వచ్చి, ఆనంది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు అంటే ఇదంతటికీ కారణం నువ్వురా, ఈరోజు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు. ఇక ఈరోజు తను ఇక తన గురించి అగ్రిమెంట్ గురించి మాకు తెలిసినట్లే తన తల్లిదండ్రులకు కూడా తెలిసిపోతుంది అనే భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆనంది మంచితనం నీకు ఇంకా తెలియడం లేదు. ఆనంది నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ నిన్ను ఆ జ్యోతి కూతురు ఈ జీవన మోసం చేసి ఇంట్లో పెళ్లిపీటల నుంచి వెళ్ళిపోయింది. నిన్ను ఆ పరిస్థితిలో ఉన్నా ఇక నిన్ను చూసి పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక అదే ప్లేస్లో ఆనంది వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలాంటి ఆనంది గొప్పతనం తెలుసుకో. ఆ తర్వాత నీకు కాళ్ళు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఆయుర్వేద మందులు అది ఇది అని తిప్పేసింది. ఆ తర్వాత మనకి ఇంట్లో ఇక ప్రతి ఒక్క సమయంలో మనకి ఇక తోడుగా ఉండి ఇక అన్నిట్లను ముందు నడిచింది. అలాంటి ఆనందిని నువ్వు తప్పు పట్టడం నాకు నచ్చడం లేదు. ఆనందితో నువ్వు జీవితకాలం సంతోషంగా ఉంటావని నేను అనుకున్నాను. ఇంకా అలేఖ్యని గుర్తుకు చేసుకొని బాధపడతావని అనుకోలేదు. నీకు ముందే చెప్పాను, అలేఖ్యకి పెళ్లి జరిగిపోయింది, తనను మర్చిపోమ్మని. నువ్వు వేరొకరి భర్తవి, ఇప్పుడు తన తోడువి కాబట్టి తనతోటే ఉండాలని ఏ భార్య అయినా ఇక తను నీకోసమే ఎదురు చూస్తుంది. అలాంటిది నువ్వు మాత్రం ఆనందిని సంవత్సరం వరకే అగ్రిమెంట్పై సైన్ చేయించుకొని పెళ్లి చేసుకున్నావు. తనలో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకో అని ఇక సునంద అయితే ఆనంది గురించి చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్యకైతే. అప్పుడే ఆదిత్య ఇక తనలో తానే, నేను తప్పు చేశానా, ఆనందిని ఇక అగ్రిమెంట్తో పెళ్లి చేసుకొని తనను బాధపట్టేలా చేశానా, ఇక అలేఖ్య ఎలాగో పెళ్ళైపోయింది, తను నాకు కనిపించకుండా పోయింది, అలాంటిది అలేఖ్య వేరొక జీవితంలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను కూడా ఇక ఆనంది నా జీవితంలోకి వచ్చింది కాబట్టి ఆనందిని భార్యగా ఒప్పుకోవాలి కదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఇక తనలో తానే బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే సునంద ఆదిత్య దగ్గరికి వచ్చి, ఏంట్రా ఏం మాట్లాడడం లేదండి, ఆనంది గొప్పతనం తెలుసుకో, మన కుటుంబం కోసం తను ఎన్నో చేసింది అని ఇక అయినా కానీ నీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆదిత్య అయితే, ఏంటమ్మా ఊకే ఆనంద్ గురించి అంటున్నారు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది కదా వెతకండి అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే వెంటనే ఆదిత్య చెంప పలగొట్టి, నువ్వు ఇంకా ఆనంది గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నావు అని అనగానే ఒకసారి ఇక ఆనంది గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ ఇక వెంటనే ఆనందిని వెతకడానికైతే బయలుదేరతాడు ఆదిత్య, చైతన్య ఇద్దరూ కలిసి. సరే అమ్మా, ఆనందిని తీసుకువస్తాను, ఎక్కడున్నా తీసుకువస్తాను అని ఇక చైతన్య ఆదిత్య అయితే ఇద్దరు కలిసి వెతకడం అయితే మొదలు పెడతారు. అప్పుడే ఇక ఆనంది అయితే ఒక చెట్టు దగ్గర పాయిజన్ తాగేసి పడిపోయి ఉంటుంది. పక్కనే పాయిజన్ బాటిల్ని చూసి చైతన్య, అన్నయ్య వదిన చూడండి అని ఇక పాయిజన్ బాటిల్ చూపించగానే ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. వెంటనే ఆనందిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆనందిని బ్రతికించుకోవాలి, ఆనంది గురించి ఇప్పుడు నాకు అర్థమైంది, తను ఎంత గొప్పదో అర్థమైంది, నేను తప్పుగా ఇక తనని అర్థం చేసుకున్నాను అని ఇక ఆదిత్య తనలోనే తాను బాధపడుతూ ఇక ఆదిత్య అయితే ఇక ఆనందిని చేతులాల ఎత్తుకొని వెళ్ళి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ జరిపిస్తాడు. అప్పుడే ఇక ఆనంది కోలుకున్న తర్వాత, ఆనంది ఎప్పటికీ నేను నీకు భర్తగానే ఉండిపోతాను, నువ్వు నాకు భార్యగా, ఇద్దరం ఒకరికొకరుగా ఉందాం, ఇక నా మనసులో ఏ దురుద్దేశాలు లేవు,
జీవితాంతం మనం ఇద్దరం కలిసి ఉందాం. అమ్మ చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే నీ గొప్పతనం నాకు ఇప్పుడు అర్థమైంది. కళ్ళు తెరిచి చూసే ఇప్పుడు తెలిసింది. ఇక నువ్వు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావు, నీకేమన్నా అయితే నేను బ్రతకగలనా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే ఆదిత్య ఆనంది అయితే సునంద ద్వారా కలిసిపోతారు. ఇక చైతన్య అయితే చాలా సంతోషపడతాడు. ఇక చైతన్య, ఆదిత్య, ఆనంది హాస్పిటల్ నుంచి ఇంటికైతే వస్తారు. ఇక సునంద అయితే ఆదిత్య ఆనందికైతే దిష్టి తీసి ఇంట్లోకి అయితే తీసుకువస్తుంది. ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ఇక ఆనందిని అయితే దీవిస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఇక ఏంటి ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అనుకున్నాను, మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ ఆస్తి నేను అనుభవించాలనుకున్నాను, మళ్ళీ తిరిగి వచ్చిందని చాలా కోపంతో ఉంటుంది. ఈ విధంగానైతే ఆదిత్య ఆనందీలైతే కలిసిపోతారు. ఇక అలేఖ్యనైతే తన మనసులోంచి అయితే తొలగించేస్తాడు ఆదిత్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.